ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని అతి శ్రేష్టమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని తలుస్తూ మీకోసం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మంచి సమయంలో కొన్ని విషయాల్ని లేఖనాల్లో నుంచి మీతో పంచుకోవాలి అని ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, అంటే శుభ శుక్రవారం. ప్రపంచమంతటా ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతతో ఈ రోజున ప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుని యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన కోసం దేవుడు చేసినటువంటి విలువైన విషయాన్ని తలంచుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి అమూల్యమైనటువంటి సమయం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాల్ని మనం చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో పౌలు గారు దేవుడు మన ఎడల తన ప్రేమని ఎలా వెల్లడిపరిచారో తెలియపరుస్తూ ఉన్నారు. యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఆ ఉన్నతమైనటువంటి స్థలాన్ని విడిచిపెట్టి దేవాతి దేవునితో ఉండేటటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి మనుష్యులమైన మన కోసం, పాపులమైనటువంటి మన కోసం దేవాతి దేవుడు ఈ భూమి మీదకి దిగివచ్చి రక్తమాంసాలు కలిగినటువంటి దేహంతో యేసు ప్రభువారు మనలాగే ఒక మనిషిగా తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీదకి దిగివచ్చి మనందరి కోసం యేసయ్య ప్రాణత్యాగాన్ని చేశాడు, శిలువ మరణాన్ని పొందాడు. ఆ శిలువ మరణం మనకి ఏం చూపిస్తుంది అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన ఎడల తన ప్రేమని ఎంతగా వెల్లడి చేశాడో కదండి. ఈ లోకంలో కూడా మనం చాలా ప్రేమలు చూస్తూ ఉంటాం. బంధుమిత్రుల మధ్య, స్నేహితుల మధ్య, అన్నదమ్ముల మధ్య, రక్త సంబంధుల మధ్య ప్రతి ఒక్క వ్యక్తి పట్ల ఏదో ఒక ప్రేమ ఉంటూనే ఉంటుంది. ఆ ప్రేమలన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. కానీ ఆ ప్రేమలన్నీ కూడా శాశ్వతం కాదు. ఏ రోజు ఉంటాయో ఏ రోజు ఉండవో ఎవరికీ తెలియదు. ఆ ప్రేమల వల్ల ఏ ఉపయోగం ఉండదు. సమస్య వచ్చినప్పుడు పారిపోతారు, సమస్య వచ్చినప్పుడు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఏదైనా సమస్యలు ఇరుక్కుపోయినప్పుడు మన అనుకున్న వాళ్ళు, నా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మనకి దూరంగానే వెళ్ళిపోతానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నాకు ఎందుకు వచ్చిన గొడవలేని. కానీ యేసయ్య వారందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని. లిమిట్ లేదు దేవుని ప్రేమకి, పరిమితి లేదు దేవుని ప్రేమకి. ఇంత దేవుని ప్రేమ అని చూపించటానికి కూడా అవకాశం లేనంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమని దేవుడు మాటల్లోనే ఉంచలేదు, కానీ క్రియలలో దేవుడు దానిని వెల్లడిపరిచాడు. అదే పౌలు గారు చెప్తూ ఉన్నారు, దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా దేవుడు తన ప్రేమని వెల్లడిపరిచాడు అంటే అక్కడే చెప్పారు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకా పాపులంగా ఉండగానే, ఇంకా పైన కింద వచనాల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది, మనం ఇంకా బలహీనులమై ఉండగానే, మనం ఇంకా శత్రువులమై ఉండగానే, సమాధానం లేనటువంటి పరిస్థితిలో ఉండగానే, దేవునికి వ్యతిరేకులుగా మనం ఉండగానే, పాప స్వభావంతో దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ ఉండగానే, మనం ఇంకా పాప స్వభావంతో పాపములుగా ఉండగానే యేసయ్య మన కోసం చనిపోయాడు. ఆయన తన ప్రేమని క్రియారూపకంగా మనకి చేసి చూపించాడు. చనిపోయాడు, మన కోసం చనిపోయాడు. మన కోసం ఒక వ్యక్తి చిన్న త్యాగం చేస్తేనే మనం ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. అబ్బా, పలానా సమయంలో ఆ వ్యక్తి నా కోసం ఇలా చేశాడు, పలానా సమయంలో ఈ స్నేహితురాలు ఇలా చేసింది, ఈ వ్యక్తి నాకు ఇలా అడ్డుపడ్డాడు, ఈ వ్యక్తి నాకు ఇలా సహాయపడ్డాడు అంటూ మనం ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఎంత ప్రేమ నేనంటే నా కోసం ఎంత చేశారు, వారి సమయాన్ని, వారి పనుల్ని పక్కన పెట్టొచ్చి నాకు ఎంత సహాయపడ్డారు అంటూ మనం ఆ విషయాన్ని ఎంతో జ్ఞాపకం చేసుకుంటాం. కానీ
దేవుడు తన ప్రేమని ఎలా చూపించాడు అంటే చివరికి ప్రాణమే ఇచ్చేయడానికి దేవుడు సిద్ధపడిపోయాడు. మన కోసం ప్రాణం పెట్టడానికే ప్రత్యేకంగా ఉన్నత స్థలాన్ని విడిచిపెట్టేసి దేవుడు ఈ భూమి మీదకి మనలాగా ఒక మనిషిగా దేవుడు వచ్చేసాడు. అమూల్యమైన కార్యం కదండి. ఎవరుంటారు ఇంతగా మనల్ని ప్రేమించేవాళ్ళు? మనకు కనపడే ప్రతి ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది. వారికి కావలసింది మన దగ్గర దొరకనప్పుడు, మనతో అవసరం తీరిపోయినప్పుడు, మనతో ఇంకా ఏ పని లేనప్పుడు, మనలో ఏదన్నా ఒక లోపం కనబడినప్పుడు, మనం అనుకున్నంత జ్ఞానవంతులం కాదు అని తెలిసినప్పుడు మెల్లగా పక్కకు తప్పేసుకుంటారు. వారి ప్రేమ అంతా కూడా అయిపోతూ ఉంటుంది. ఆ క్షణాలే, ఆ రోజులే, కొంతకాలమే. కానీ దేవుని ప్రేమ అలాంటి ప్రేమ కాదు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ ప్రాణం పెట్టేంత ప్రేమ. మనం ఇంకా మంచి వాళ్ళం కానప్పుడే, మనం ఇంకా నీతిమంతులం కానప్పుడే, అవిధేయులుగా ఉన్నప్పుడే, శత్రువులుగా ఉన్నప్పుడే, ఒక బలహీనులం అయినప్పుడే, లోపాలతో మన జీవితం నిండిపోయినప్పుడే దేవుడు మన కోసం మనల్ని ప్రేమించి ప్రాణత్యాగాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. తన స్నేహితుని కంటే ప్రాణము పెట్టేంత ప్రేమ కలిగిన వాడు ఎవడు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే కదండి. దేవుడు మన కోసం ప్రాణం పెట్టేసేంతగా దేవుడు మనల్ని ప్రేమించేశాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కోసం కూడా ప్రాణం పెట్టాడు. ఎందుకు యేసు ప్రభువారు ఆ ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి తగ్గించుకొని మనిషిగా వచ్చి శిలువ మరణం పొంది ఎందుకు ప్రాణత్యాగాన్ని చేశాడు అని అంటే, కేవలం మనుషులమైన మనందరం కూడా రక్షించబడాలి అని. మనము రక్షించబడినప్పుడు, నీతిమంతులుగా తీర్చబడినప్పుడు, తండ్రితో మనకి సమాధానం ఏర్పడినప్పుడు, తండ్రికి మనం స్నేహితులంగా మార్చబడినప్పుడు, ఆ సహవాస సత్సంబంధాలు అనేవి ఏర్పడినప్పుడు, ఆ సంధి మనకి కుదిరినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే, మనము ఆయన దగ్గరికి రావటానికి, ఆ నిత్య జీవంలో ప్రవేశించటానికి, ఆ పరలోక పట్టణంలో చేర్చబడి యుగయుగాలు ఆయనతో ఉండి, ఆయన సన్నిధిలో ఆ సంతోషాన్ని అనుభవించి, ఆయన రాజ్యంలో ఆయనతో కలిసి నివాసం ఉండునట్లుగా మన రాజు అయినటువంటి దేవాతి దేవుడు మన కోసం ప్రాణత్యాగాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న మీకు ఈ అవకాశాన్ని దేవుడు ఇవ్వాలి అని ప్రాణత్యాగం చేశాడు. మీకోసం, మనందరి కోసం భూమి మీదకి దిగివచ్చి తన ప్రాణాలనే అర్పించేంత ప్రేమని యేసయ్య చూపించాడు. యేసయ్యని నమ్ముకోకూడదు, యేసయ్య యందు విశ్వాసం ఉంచకూడదు. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు, నిన్ను ప్రేమించాడు, నీకోసం ఈ భూమి మీదకి వచ్చాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నిత్య జీవం ఇవ్వాలని, దేవునితో నీకు సమాధానాన్ని ఏర్పాటు చేయాలి అని, సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలి అని, ఆ ఉన్నతమైన దేవాతి దేవుని యొక్క పట్టణంలో, ఆ దేవుని రాజ్యంలో రాజు అయినటువంటి దేవునితో కలిసి సంతోషించాలి, యుగయుగాలు ఆయనతో నీ ఉండాలి అని దేవుడు ఈ కార్యాన్ని చేశాడు. ఈ ప్రేమను గుర్తించండి, ఆయన త్యాగాన్ని గుర్తించండి. మనం చెడ్డవారమైనా మనల్ని ప్రేమించిన యేసయ్య ప్రేమను ఒకసారి ఆయనని నమ్ముకొని రుచి చూడండి. తప్పకుండా మీరు కూడా పరలోక పట్టణానికి చేర్చబడాలి అనేదే తండ్రి ఆశ. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతివానికి తప్పక నిత్య జీవం అనుగ్రహించటానికే దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు అని అదే యోహాను సువార్త 3:16లో మనకు కనిపిస్తూ ఉంది. యేసయ్యని నమ్ముకోండి, పరలోక పట్టణానికి చేర్చబడండి. ఆయన ప్రాణత్యాగం చేసిన దానికి, ఆయన ప్రేమకి మనము తిరిగి ఆయనని ప్రేమించగలిగితే, మనము తిరిగి ఆయనని నమ్ముకోగలిగితే తప్పకుండా మనందరం కూడా నిత్య జీవం చేర్చబడతాం. దేవుడి కొద్ది మాటలు దీవించినగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.